తెలియజేస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న పల్లవి పాడుకుని స్టార్ట్ చేసుకున్నాను. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో వేయబడినప్పుడు పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము. మొదటి మాట లూకా 23:34 నుండి చదవగలిగిన వారు ఒకరు చదవండి. లూకా 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అవును కదండి. ఇప్పుడు వరకు మనం చేసిన ప్రతి ఒక్క పాపాలు దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా సరే 1-2 తప్పులు మనం చేసినప్పుడు మనం క్షమిస్తారు. కానీ ఇప్పుడు వరకు మనం పుట్టిన కాడి నుంచి మనం మరణించే వరకు చేసే ప్రతి ఒక్క తప్పును కూడా బాధపడకుండా చింతించకుండా మన తప్పులు క్షమించేవారు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభువా నా పాపాలను క్షమించండి. మనం అనుదినం ప్రార్థన చేసేటప్పుడు మనం చేసే తప్పులు చేస్తూనే ఉంటాం. ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుతూనే ఉంటాం. అలాగే మనం ఏ శోధనలోకి వెళ్తున్నాము, దేంట్లోనికి వెళ్తున్నాము అని చెప్పి మనల్ని ఒకసారి సరిదిద్దుకునే వారంగా ఉండాలి. మనం ఏదన్నా మనకి తప్పు ద్రోహం నడిపించినప్పుడు, ఏదైనా శోధన కనిపించినప్పుడు మొదటిగా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రభువా నన్ను ఆ శోధన తీసి ఆ శోధనకి వెళ్ళకుండా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ లోకమైన ఆశలు, లోకమైన వైని కూడా వ్యర్థమైనవి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నది ఏమనగా, మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఆ రోజు సిలువ వేయబడినప్పుడు ఆయన వస్త్రముల గురించి చీట్లు వేశారంట. ఏం వేశారు? చీట్లు వేశారు. ఆ చీట్లు వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. అవును కదా. రక్షణ పొందకుండా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కసారి కొంతమంది దూషిస్తారు, కొంతమంది ఒక్కొక్క మాట మాట్లాడతారు. కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని మనం దూషించకుండా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి మనం వారి గురించి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. రాహేంద్ర చెక్కలని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఎంతగానో ఎన్నో పాపాలు చేస్తూ ఎంతో మందిని చాలా వరకు ఎన్నో హత్యలు చేస్తూ ఉన్నారు. ఎన్నో హత్యలు చేశారనమాట. మన ప్రపంచంలో ఏదైనా ఒక వ్యక్తి ఒకరిని చంపారనగానే ఎన్నో శిక్షలు విధించబడతాయి. ఎవరైనా ఒకరిని చంపేశారనుకోండి, చంపేసినప్పుడు క్షమించేస్తారా ఎవరినైనా? గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఒకరి వ్యక్తి ఒకరు చంపారనగానే వారికి ఏదో విధంగా శిక్ష పడేటట్టు చూస్తారు. కానీ ఎవరైనా క్షమిస్తారా? క్షమించు. ఆ వ్యక్తి ఎన్నో పాపాలు చేసి ఎన్నో విధాలుగా ఉన్నప్పుడు ఒకరోజు దేవుణ్ణి ఎరిగి ఆయన మారు మనసు పొందాడు. ఆయన రక్తం ద్వారా కరగబడి ఆయన పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఇప్పుడు వరకు ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పుని దేవుని ముందు ఒప్పుకొని క్షమించబడ్డాడు. క్షమించబడ్డాడు అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నేను క్షమించాలని చెప్పాడా?
మొట్టమొదటిగా ఏంటంటే, మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మనం విశ్వాసంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన మన